ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 895వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని యోని నిలయ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ యోని నిలయాయై నమః. మనం మొదట ఈ నామానికి శ్రీచక్రపరంగా అర్థాన్ని తెలుసుకుందాం. శ్రీచక్రంలోని 8వ ఆవరణ సర్వసిద్ధిప్రద చక్రము. ఈ చక్రం యొక్క మధ్యలో బిందు స్థానంలో పరమేశ్వరునితో కలిసి ఉంటుంది. ఈ సర్వసిద్ధిప్రద చక్రమును యోనిహి అంటారు. ఈ సర్వసిద్ధిప్రద చక్రంలో పరమేశ్వరునితో కలిసి ఉన్న తల్లి కాబట్టి అమ్మవారు ఈ నామంలో యోని నిలయ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక ఈ నామానికి అర్థాన్ని మరో విధంగా కూడా తెలుసుకుందాం. మనం ఇంతకుముందు నామంలో ఈ సర్వ జగత్తుకు కారణమైన వారు, ఈ సర్వ జగత్తును సృష్టించిన వారు మరియు ఈ సర్వ జగత్తుకు అతీతమైన వారు, ఏ కారణమును ఏ పుట్టుకను లేనివారు కాబట్టి అమ్మవారిని అయోనిహి అని తెలుసుకున్నాం. ఎవరిచే ఈ జగత్తు అంతా సృష్టించబడుతుందో ఆ అమ్మవారిలోనే ప్రళయకాలంలో ఈ జగత్తు అంతా లీనమైపోతుంది. లీనమైపోయిన జగత్తు ఆమెలోనే కొంతకాలం విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి ఈ జగత్తు అంతా సృష్టింపబడేది, లీనమైపోయేది అమ్మవారిలోనే. మరియు ఈ జగత్తుకు అమ్మవారు నిలయమై ఉంటారు. కాబట్టి అమ్మవారిని ఈ నామంలో యోని నిలయ అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఇక ఈ నామానికి మరో అర్థాన్ని కూడా చెప్పుకుందాం. సృష్టి ప్రారంభానికి ముందు పరమేశ్వరుడు ఒక్కరే ఉన్నప్పుడు ఆయన బిందు రూపంలో ఉంటారు. బిందు రూపంలో ఉన్న పరమేశ్వరునికి సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు ఆ బిందువులో నుండి శక్తి వెలువడి త్రికోణంగా ఏర్పడుతుంది. ఆ త్రికోణంలోనే ఈ బిందువు ఉంటుంది. ఆ బిందువులో పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. వారు అనంతంగా విస్తరించి ఈ సర్వ జగత్తును తమ యొక్క శక్తి చేత సృష్టిస్తారు. బిందువు నుండి వెలువడిన త్రికోణం నుండి ఈ జగత్తు సృష్టించబడుతుంది. యోనిహి అంటే త్రికోణము అనే అర్థం ఉంది. కాబట్టి సర్వ జగత్తు సృష్టింపబడటానికి మూలము ఆ త్రికోణం. కాబట్టి ఆ త్రికోణంలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. కాబట్టి అమ్మవారు ఈ నామంలో యోని నిలయ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.